ఇప్పుడు తులారాశి వారి గురించి నేను ప్రతిరోజు ప్రతి వీడియో మీకు తెలియజేస్తూనే ఉన్నాను. దీన్ని బోర్గా అనిపిస్తుందా మీరు, లేదంటే దీన్ని స్కిప్ చేస్తున్నారా నాకు తెలియదు. అయ్యా మీకు మంచి రోజులు వస్తున్నాయి, వచ్చినాయి ఆల్రెడీ. మీరు అలర్ట్గా ఉండండి, నేను చెప్పిన కొన్ని పరిహారాలు పాటించండి అంటే దాన్ని పక్కన తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఆ విషయాన్నే వినట్లేదు. ఇలాంటివన్నీ కూడా నేను ఎన్నో చూశాను, ఎన్నో చేశాను. మీ యొక్క జ్యోతిష్య శాస్త్రానికి డబ్బులు కట్టి ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా మీ అందరికీ ఒక నమస్కారం. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. తులారాశి వారు బాగుపడకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలిస్తాను. ఎస్, నేను చెప్పేది అది. ఎందుకంటే మంచి టైము, అద్భుతమైనటువంటి టైము ఎంత చక్కగా ఉందో చూడండి. శని 6వ స్థానంలో తులారాశి వారికి కరువిందు చేయబోతుంది 2.5 సంవత్సరాలు. ఉద్యోగమా, వివాహమా, ఆరోగ్యమా, చదువా, విదేశాలకు వెళ్తారా, మీ ఇష్టం అండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి. సక్సెస్కి దగ్గరగా ఉన్నారు, రాసి పెట్టుకోండి. రెండో విషయం, 9వ స్థానంలోకి గురువు వచ్చాడు తులారాశి వారికి. అష్టమ గురువు కాస్త నవమ గురువుగా వచ్చాడు కాబట్టి మీరు తంతే పొరపులో పడతారంటారు చూసినా, అలా పడిపోయారు. మీరు నక్కతో కొందొక్కారు. 2 అయిపోయిందా? పుష్కర కాలంలో అంటే మీకు 9వ స్థానంలోకి గురువు అడుగుపెట్టగానే మనకు సరస్వతీ నది పుష్కరాలు మొదలయ్యాయి. దీనికంటే ఇంకా ప్రూఫ్ ఏం కావాలండి మీకు?